హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాక్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. డ్రాగన్ మూవీ గ్లిమ్స్ అయితే వచ్చేసింది. గ్లిమ్స్ ఎలా ఉంది అంటే గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. అది కూడా ఫస్ట్ థింగ్ వరల్డ్ బిల్డింగ్ చేశారు. ఆ వరల్డ్ బిల్డింగ్ అది ఎలా ఉంటుంది, ఆ స్టోరీ ఎలా ఉంటుంది, అండ్ అందులోని క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ వాళ్ళకి హీరోకి డిఫరెన్స్ ఏంటి, అండ్ వాళ్ళకి హీరోకి రిలేషన్ ఏంటి, ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు ఏం చేస్తారు, హీరో ఏం చేస్తాడు, హీరో క్యారెక్టర్ పేరు ఏంటి అనేది క్లియర్ కట్ గా ఈ గ్లిమ్స్ లో ఆ వరల్డ్ బిల్డింగ్ తో పాటు ఆ క్యారెక్టర్స్ తో పాటు మన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కూడా క్లియర్ కట్ గా రివీల్ చేశారు. సో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ పేరు వచ్చేసి లూగర్, LUGER. లగర్ అనుకుంటారేమో, బట్ లగర్ కాదు, అది లూగర్. అదొక జర్మన్ వర్డ్. సో జర్మన్ మేడ్ పిస్టల్ ఒకటి ఆ పేరు మీదే ఉంటుంది. సో ఆ పిస్టల్ పేరు లూగర్ అనే ఒక పురాతనమైన వర్డ్ నుండి డిరైవ్ చేసింది, అంటే పెట్టబడింది. సో లూగర్ అంటే మీనింగ్ వచ్చేసి వారియర్ ట్రైబ్ అని అర్థం వస్తుంది. వారియర్ ట్రైబ్ అంటే ఆ ట్రైబ్ లో ఉన్న ఏకైక వారియర్, బట్ హీ ఈజ్ ఆల్సో ఏ చీఫ్ అసాసిన్. సో ఆ అసాసిన్ చీఫ్ వారియరే ఈ లూగర్. అండ్ అలాగే దానికి ఇంకొక మీనింగ్ వచ్చేసి షార్ప్ ఐడ్ పర్సన్, వెరీ ప్రొటెక్టివ్, సరౌండింగ్స్ గురించి చాలా బాగా తెలుసుకుని ఉంటాడు, తన చుట్టూ ఏం జరుగుతుంది, ఏం చేయాలనుకుంటున్నాడు, ఎలా చేస్తే ఎలా చంపొచ్చు, ఎలా అనుకున్న టార్గెట్ని అసాసిన్ చేయాలి అనే క్లియర్ కట్ మోటివ్తో చాలా పకడ్బందీగా, చాలా ఈజీగా, స్మూత్గా ఆ హ్యాండిల్ అంటే ఆ అసాసినేషన్ని హ్యాండిల్ చేయగలడు. సో అలాంటి వాడే ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ATC చీఫ్ అసాసిన్ లూగర్. అండ్ నీల్ గారు ఎక్కడి నుండి వెతుక్కొని వస్తారో తెలియదు, కానీ ఆ పేర్లు మాత్రం చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా, ఇంపాక్ట్ఫుల్ గా కూడా ఉంటాయి, అండ్ దానికి షార్పెస్ట్ మీనింగ్ కూడా ఉంటుంది, లైక్ లూగర్. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ పెట్టి దానికి స్టోరీకి రిలేట్ అయ్యేలాగా ఆ నేమ్ ఉండేలాగా చాలా పకడ్బందీగా చూసుకుంటారు ప్రశాంత్ నీల్ గారు. అండ్ ఇందాక చెప్పినట్టుగా టీజర్లో చాలా క్యారెక్టర్స్ని రివీల్ చేశారు, అంటే వరల్డ్ బిల్డింగ్ చూపించి అండ్ అందులోని క్యారెక్టర్స్ని కూడా మనకు క్లియర్ కట్గా రివీల్ చేశారు. ఆ వరల్డ్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ అంటే 250 years ఇండియాను రూల్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఓపియం పాపీ. ఆ సీడ్స్ ద్వారా హెరోయిన్ తయారు చేసి దాన్ని వరల్డ్ వైడ్గా 95% ఆఫ్ వరల్డ్కి ఆ డ్రగ్స్ని ట్రాన్స్ఫర్ చేశారు, అంటే సరఫరా చేశారని చెప్పి క్లియర్ కట్గా మనకు ఈ గ్లిమ్స్లో చూపిస్తున్నారు. సో అలాంటి ప్రాఫిటబుల్ బిజినెస్ ఎప్పుడైతే 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుందో దాని అంతటిని వదిలేసి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు. సో అప్పటికే వరల్డ్లో ఆఫ్ఘనిస్తాన్లో ఒక చోట అండ్ గోల్డెన్ ట్రయాంగిల్లో ఇంకొక చోట ఈ ఓపియం ట్రేడింగ్ చాలా చాలా విచ్చలవిడిగా జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ దాన్ని పండిస్తూ ఉంటారు, అక్కడ నుండి డ్రగ్గా మార్చి వరల్డ్కి సరఫరా చేస్తూ ఉంటారు. సో అదంతా బ్రిటిష్ కింద జరుగుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందో, అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలేసి ఎప్పుడైతే వెళ్ళిపోతారో దెన్ అప్పుడు ఆ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆ గోల్డెన్ ట్రయాంగిల్ 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి దెన్ అక్కడ నుండి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాయి, అంటే రకరకాల ప్లేసెస్కు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అలా ఆఫ్ఘనిస్తాన్లో ఉండేదాన్ని ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీగా అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఆ ఏరియాలో ఉండేదాన్ని గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీగా మారుస్తారు. ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ మెయిన్గా ఇండియాలో బాంబే ఏరియాలో దాని కార్యకలాపాలు జరుగుతూ ఉంటుంది, అంటే ఆ ట్రేడింగ్, ఆ వర్తకం అదంతా బాంబే ఏరియాలో జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ, సో ఈ కంపెనీ తాలూకు మెయిన్ ఏరియా అంతా వెస్ట్ బెంగాల్లోని కలకత్తా ఏరియాలో జరుగుతూ ఉంటుంది. సో ఆ ట్రేడింగ్, ఆ బిజినెస్ అంతా ఆ ఏరియాలో జరుగుతూ ఉంటుంది. అలా 1967లో ఓపియం వార్ వస్తుంది, అది కూడా గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాలో, అంటే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో 1967లో ఓపియం వార్స్ జరుగుతాయి. అది ఆఫ్ఘనిస్తాన్లో జరిగిందని చెప్పి మనకైతే ఎక్కడ గ్లిమ్స్లో చూపించలేదు, బట్ ఓపియం వార్ జరిగింది అని చూపించారు. బట్ రియాలిటీలో మెయిన్గా గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాలో మాత్రమే ఆ ఓపియం వార్ జరిగింది. దెన్ అలా అక్కడ దాని పతనం స్టార్ట్ అవుతుంది, అంటే ఓపియం వార్ జరిగి అక్కడ ట్రేడింగ్ అంతా మెల్లిమెల్లిగా క్షీణిస్తూ ఉంటుంది. దెన్ అక్కడ నుండి ఆ ఓపియం ట్రేడింగ్ అనేది గోల్డెన్ ట్రయాంగిల్లో అంతరించిపోతూ మెల్లిమెల్లిగా కొద్దిగా జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో గట్టిగా పుంజుకుంటుంది. దెన్ అక్కడ చీఫ్ ఆఫ్ అసాసిన్ మన లూగర్ ఆ ఏరియాని కమాండ్ చేస్తూ ఉంటాడు, అంటే బాస్ ఆఫ్ ద ఆఫ్ఘన్ ట్రేడింగ్ దాదా సర్కార్ ఉన్నప్పటికీ ఆ ఏరియా మొత్తాన్ని, అంటే తన కనసైగల్లో, తన కంట్రోల్లో, తన భయంలో ఆ ఏరియా మొత్తాన్ని ఈ లూగర్ కంట్రోల్లో పెట్టుకొని దాన్ని శాసిస్తూ ఉంటాడు. సో హీ ఈజ్ ద చీఫ్ అసాసిన్ అని చెప్పి క్లియర్ కట్గా మనకు గ్లిమ్స్లో చూపించారు. సో మన గెస్ ఏంటంటే, చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో విలన్స్ ని మనకు చాలా వరకు ఇంట్రడ్యూస్ చేశారు, బట్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలో విలన్స్ ఎవరుంటారు,
ఆ హీరో ఎవరు అనేది క్లియర్ కట్ గా మనకు చూపించలేదు, అంటే ఈ గ్లిమ్స్ లో చూపించలేదు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో విలన్స్ ఎలాగైతే ఉంటారో గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలో కూడా సేమ్ అలాగే విలన్స్ అండ్ అక్కడ తాలూకు హీరో కూడా ఉంటాడని చెప్పి చాలా మంది గెస్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో చీఫ్ ఆఫ్ అసాసిన్ లూగర్ ఎలాగో ఆ గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాలో కూడా సేమ్ అలాగే ఇంకొక ఎన్టీఆర్ గారు ఉంటారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. బట్ మన గెస్ థియరీ ఏంటంటే ఎప్పుడైతే ఆ ఓపియం వార్ స్టార్ట్ అయిందో ఆ గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాలో ఆ వర్తకం అంటే ఆ డ్రగ్ ట్రేడింగ్ అంతా ఆగిపోతుంది. సో అప్పటి వరకు ఆ ఏరియాని రూల్ చేసేది మేబీ ఈ లూగర్ అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో తన పేరు లూగర్ అయి ఉండొచ్చు, బట్ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలో తన పేరు డ్రాగన్ అవ్వచ్చు. ఆర్ ఆ ఒక్క ఏరియాలోనే కాకుండా ఓవరాల్ గా వరల్డ్ లో మనకు చాలా ప్లేసెస్ చూపించారు. అంటే ఎలాగైతే దాదా సర్కార్ ఆ ప్లేస్ ని బాస్ ఎలా అవుతాడో తన కొడుకులు మేబీ తన బ్రదర్స్ అవ్వచ్చు. సో మిగతా సర్కార్స్ ఇద్దరు ఉంటారు కదా, సో వాళ్ళు ఎలాగైతే ఆ ఏరియాని రూల్ చేస్తూ అండ్ ఆ ఏరియా ద్వారా వచ్చే ఆ ట్రేడింగ్, ఆ డ్రగ్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో దానికి డిస్ట్రిబ్యూటర్స్ వరల్డ్ వైడ్ గా ఉంటారు. అలా రష్యాలో, యూరోప్లో, ఆఫ్రికాలో, సోమాలియాలో ఇంకా చాలా ప్లేసెస్లో ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారని చెప్పి క్లియర్ కట్ గా మనకు గ్లిమ్స్ లో చూపించారు. సో అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ వరల్డ్ వైడ్ గా గోల్డెన్ ట్రయాంగిల్ అంటే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీకి కూడా ఉంటారు. సో అలాంటి ఏరియాస్లో వరల్డ్ వైడ్ గా ఈ లూగర్ అనే ఈ అసాసిన్ ఎవరైతే ఉన్నారో మేబీ తన పేరు వరల్డ్ వైడ్ గా డ్రాగన్ అని చెప్పి ఫేమస్ అవ్వచ్చు. బట్ ఆ డ్రాగన్ ఎలా ఉంటాడు అనేది ఎవరికీ తెలియకపోవచ్చు. బట్ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీలో ఈ లూగర్ అనేవాడిలాగా క్లియర్ కట్ గా అక్కడ వాళ్ళకి మాత్రమే తను తెలిసి ఉండొచ్చు. అలా 1967 వరకు ఆ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీకి అజ్ఞాతంగా అంటే అనానిమస్ గా ఉంటూ ఆ ఏరియాని రూల్ చేసే ఈ డ్రాగన్ అవ్వచ్చు. అలా ఎప్పుడైతే అక్కడ వార్ జరిగి అదంతా అల్లకల్లోలం అయిపోతుందో మేబీ దానికి రీజన్ కూడా ఈ డ్రాగన్ అవ్వచ్చు. దెన్ అలా అక్కడ నుండి ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో ఇక్కడ ఏకఛత్రాధిపత్యం తను చేస్తూ ఉండొచ్చు. ఇదంతా మన గెస్. అంటే లూగర్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీలో యాజ్ వెల్ యాజ్ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలో కూడా ఉంటాడని చెప్పి ఒక గెస్ అనమాట. అలా కాదు ఇక్కడ ఒకరు ఉంటారు అక్కడ ఒకరు ఉంటారు అంటే అది నెక్స్ట్ లెవెల్. పార్ట్ 1 ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అనుకుంటే పార్ట్ 2 గోల్డెన్ ట్రయాంగిల్ సంబంధించిన ఆ డీటెయిల్స్, ఆ కంపెనీ, ఆ విలన్స్ క్లియర్ కట్ గా మనకు నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తారేమో, ఏమో చెప్పలేం ఎలా ఉంటుంది అనేది. ఈ గ్లిమ్స్ లో లూగర్ పేరు తగ్గట్టుగానే తను అసాసిన్ చేసే ఆ ప్రక్రియ అంటే ఆ స్పోర్ట్ ఏదైతే ఉందో చాలా స్పోర్టివ్గా, చాలా అగ్రెసివ్గా, అంటే అవతల వాళ్ళు చూసి భయపడేలాగా ఆ రేంజ్లో తను అసాసిన్ చేస్తున్నాడు అన్నట్లుగా క్లియర్ కట్గా మనకు గ్లిమ్స్లో చూపిస్తున్నారు. అండ్ అలాగే బిజు మీనన్ గారు, అనిల్ కపూర్ గారు అండ్ రుక్మిణి వసంత్ గారు వీళ్ళ క్యారెక్టర్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అనిల్ కపూర్ గారు అయితే నార్కోటిక్స్ హెడ్ ఆఫ్ ఇండియా అని చెప్పి క్లియర్ కట్గా అక్కడ మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో బిజు మీనన్ గారు చెప్పడం, సో తనే ఈ క్యారెక్టర్స్ అంటే ఈ విలన్స్ కి హీరో అని చెప్పి క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తున్నారు. తను హీరో అవుతాడా లేక హీరో అవడా అనేది మనకు మూవీలో క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అండ్ ఇంకొక చిన్న గెస్ ఏంటంటే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో ఉన్న ఈ లూగర్ అనే ఈ అసాసిన్ ఎవరైతే ఉన్నాడో తన బర్త్ ప్లేస్ వచ్చేసి మేబీ ఇండియా అవ్వచ్చేమో అని ఒక చిన్న గెస్. అంటే దానికి రిలేటెడ్గా మనకి ఇంతకుముందు చాలా థీరీస్ వచ్చాయి అండ్ వన్ లైనర్స్ కూడా వచ్చాయి. దాని గురించి ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. బట్ తన సాయిల్ ఇండియా, ఆ ప్లేస్ని తను ఏల్తాడు అని చెప్పి క్లియర్ కట్గా వస్తుందేమో అని చెప్పి ఒక చిన్న గెస్. సో ఏదైనా సరే ప్రశాంత్ నీల్ గారు ఈసారి వరల్డ్ బిల్డింగ్ నెక్స్ట్ లెవెల్లో చేశారు. అది చాలా క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా ఏం జరుగుతుంది ఈ వరల్డ్లో, ఏం చూపించబోతున్నారు అండ్ ఈ క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళకి హీరోకి ఏం సంబంధం అనేది క్లియర్ కట్గా వెరీ డీటెయిల్గా మనకు అర్థమయ్యేలాగా ఇప్పుడే స్టార్టింగ్ నుండే చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ June 11, 2027 రాబోతుంది. సో అప్పటి వరకు ఈ మూవీలోని క్యారెక్టర్స్ ఏమై ఉంటాయి, ఏం చేస్తారనేది ఒక బ్రీఫ్ క్లియర్ కట్ ఐడియా మనకు వచ్చేలాగా వెరీ డీటెయిల్డ్గా డిజైన్ చేశారు. అండ్ దాట్ టు దాని బీజిఎం స్లో పాయిజన్ లాగా రవి బస్రూర్ గారు నెక్స్ట్ లెవెల్లో అందించారు. కొద్ది కొద్దిగా నెక్స్ట్ లెవెల్లో మనకు క్లియర్ కట్ గా లోపలికి చొచ్చుకుపోయేలాగా ఆ బీజియం ఉంది. ఒకప్పుడు సలార్ బీజియం కూడా మూవీ చూసిన తర్వాత ఏమీ బాగలేదని చెప్పి చాలా మంది అన్నారు. బట్ మనం ఫస్ట్ టైం మూవీ చూసి రివ్యూ చేసేటప్పుడు బీజియం నెక్స్ట్ లెవెల్లో కొట్టారని చెప్పాను. అండ్ అది రాను ఇప్పుడు ఏ లెవెల్లో ఉట్రూతులుగిస్తుందో క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. అంటే నేను చెప్పాను కాబట్టి అది అవ్వట్లేదు, రవి బస్రూర్ గారు ఆ లెవెల్లో కొట్టారు.
ఇన్ ద సేమ్ వే ఈ బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్లో కొద్దిగా నెక్స్ట్ లెవెల్లోకి ఎక్కేలాగా అదొక స్లో పాయిజన్ లాగా, ఇంజెక్షన్ లాగా, అదొక ఓపియం డ్రగ్ లాగా ఆ లెవెల్లో మన రవి బసూర్ గారు కొట్టారు. అది నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ రాను ఇస్తుంది. అదైతే చాలా 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 అద్భుతంగా కొట్టారు. అండ్ ఆ విజువల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. వెరీ కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు బొగ్గు కాకుండా ఈసారి కలర్ఫుల్గా కూడా ప్రశాంత్ నీల్ గారు చూపించారు. అండ్ ఇక మన ఎన్టీఆర్ గారి ఆ డైలాగ్ ఫార్మేషన్, ఆ డెలివరీ అనేది చాలా నీట్గా ఉంది. ఓ ప్రెషర్ పెట్టి, ఓ నొక్కి పెట్టి అలా ఏం మాట్లాడలేదు. చాలా సింపుల్గానే, వెరీ నార్మల్గానే మాట్లాడినట్టుగా నాకైతే అనిపించింది. అంటే ఓ ప్రెషర్ పెట్టి వార్ 2లో మాట్లాడినట్టుగా అలా అయితే ఖచ్చితంగా లేదని చాలా క్లియర్ కట్గా చెప్పొచ్చు. అండ్ ఆ డైలాగ్స్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ దేవకట్ట గారు కూడా ఈ మూవీ కోసం పనిచేశారని చెప్పి క్లియర్ కట్గా మనం విన్నాం. అండ్ ఆల్సో ఈ గ్లిమ్స్లో క్లియర్ కట్గా చూపించారు కూడా. సో ఆ డైలాగ్స్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అంటే తన డ్రీమ్లో వచ్చే వాళ్ళందరూ చనిపోయి ఉంటారు, చనిపోవాలి, చంపేయాలి అనే అనుకునే విలన్స్ మాత్రమే తన డ్రీమ్స్లోకి వస్తారు. సో నా డ్రీమ్లోకి రావద్దు అన్నట్లుగా చాలా క్లియర్ కట్గా ఒక వార్నింగ్ ఇస్తున్నట్లుగా చూపిస్తున్నారు. సో ఏదేమైనా సరే చాలా చాలా ఫైట్స్ని ఈ మూవీలో పెట్టారని చెప్పి క్లియర్ కట్గా మనకు చూపిస్తున్నారు. అండ్ అలాగే రుక్మిణి వసంత్ గారి గురించి మాట్లాడుకుంటే తన ఇంట్రడక్షన్ ఒక చిన్నపిల్లవాడిని ఆడిస్తున్నట్లుగా క్లియర్ కట్గా చూపిస్తున్నారు. సో డెఫినెట్లీ తను హీరో వాళ్ళ మదర్ అయితే కాదు. సో ఆ చిన్నపిల్లవాడు మేబీ హీరో వాళ్ళ కొడుకోవచ్చు. అంటే తనకు ఒక వారసుడు ఉన్నాడని చెప్పి క్లియర్ కట్గా మనకు ఈ టీజర్లో, ఈ గ్లిమ్స్లో క్లియర్ కట్గా చెప్తున్నారు. సో ఆ గ్లిమ్స్లో వాళ్ళ మదర్ అంటే రుక్మిణి వసంత్ గారు బైబిల్లో ఉన్న ఆ జెనసిస్ గురించి క్లియర్ కట్గా చెప్తున్నారు. అంటే గాడ్ ఈ యూనివర్స్ని ఎలా క్రియేట్ చేశారనేది ఒక 6 daysగా చూపించి 7th day ఆయన రెస్ట్ తీసుకుంటే డెవిల్ పుట్టాడు అని చెప్పి 1967 ఇయర్ని మనకు చూపించి దెన్ అక్కడ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ లూగర్ని చూపించారు. సో అంత కిరాతకంగా లూగర్ ఉంటాడు అన్నట్లుగా మనకు ఒక హింట్ ఇస్తున్నారని చెప్పి క్లియర్ కట్గా అనుకోవచ్చు. అంటే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలోని విలన్సే ఇలా ఉంటే అండ్ అందులోని అసాసినే ఇలా ఉంటే మరి గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాలో అంటే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలో విలన్స్ ఎలా ఉంటారు, దాంట్లోని అసాసిన్ అంటే దాంట్లోని హీరో ఎలా ఉంటాడు, అంటే ఆల్రెడీ తను ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేశాడు. తనే డ్రాగన్ అని చెప్పి మన గెస్. ఇఫ్ ఇన్ కేస్ తను డ్రాగన్ కాకపోతే ఇంకొక కొత్త క్యారెక్టర్ని మనకు డెఫినెట్గా ఈ మూవీలో ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అక్కడ నుండి పార్ట్ 2 అని చెప్పి క్లియర్ కట్గా మనకు రివీల్ చేస్తారు. అండ్ పార్ట్ 2 కూడా 6 months టైం పీరియడ్లోనే వస్తుంది అని చెప్పి ఒక చిన్న బజ్ అయితే వస్తుంది. సో అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తారనేది చాలా చాలా ఈగర్గా వెయిటింగ్. అండ్ మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఉంటే వెరీ డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మన వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.